వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఆదిమల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు భక్తులు సమర్పించారు. జాతర సందర్భంగా ఆదిమల్లన్న దేవునికి వేల్పూర్ ఎంపీడీఓ బాలకిషన్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సజ్జన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు గ్రామంలోని భక్తులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కులు తీర్చుకొని ఆదిమల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించుకుంటారని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉంటూ పాడి పంటలు బాగుండాలని కోరుకుంటారని, తమకు పండిన కొత్త ఆహార పదార్థాలతో నైవేద్యాలు సమర్పించుకొని పంట చేనులోని పసుపు కొమ్ములు స్వామివారికి సమర్పించుకోవటం జరుగుతుందని అన్నారు. ఇక్కడ ఆదిమల్లన్నకు మొక్కుకున్న మొక్కులు తప్పక ఆదిమల్లన్న దేవుడు తీర్చుతారని భక్తుల విశ్వాసంతో భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుకొని తమ మొక్కులు నెరవేర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, పూజా కార్యక్రమాలు అగ్గు దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 23వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత 23 నుంచి గంగ స్నానం, 24, 25 బండి రథోత్సవం, 25 నాడు 26 నాడు జాతర, 27వ తారీఖు నాడు జాతర ముగించుకొని ఈరోజు 28వ తారీఖు నాడు నైవేద్యం, అగ్నిగుండం, నాగవేలి వీటిని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆదిమల్లన్న స్వామి జాతరకు ఈ చుట్టుపక్కల గ్రామం ఆదిమల్లన్న స్వామి యొక్క ఏదైతే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలను ఇక్కడ తప్పకుండా వాళ్ళు కోరుకున్న కోరికలను భగవంతుడు నెరవేరుస్తారనే నమ్మకంతో నుంచి ఉన్నవాడ రాజన్న ప్రత్యేకంగా ఇక్కడ కొలువై ఉన్నాడు. భక్తులు తమ కోరికలను, ముఖ్య మొక్కులను ఇక్కడ నెరవేరుతాయని నమ్మకంతో 100 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలవడం జరుగుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. భక్తులు మొదటి పంటగా వరి, పసుపు బండారకు ఇక్కడ ఎక్కించడం జరుగుతుంది. జిల్లాల నుంచి కూడా భక్తులు నైవేద్యాలు సమర్పించడానికి ఈరోజు ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. ఈరోజు నైవేద్యాలు సమర్పించిన తర్వాత నాగవెల్లి ఉంటుంది. నాగవెల్లి తర్వాత అగ్నిగుండం తర్వాత షావ తీయడం జరుగుతుంది. షావ తీసిన తర్వాత ఈ యొక్క జాతర సంపూర్ణం కావడం జరుగుతుంది.